హైదరాబాద్ మెట్రోపై కేంద్ర రాష్ట్ర చర్చలు ఫలప్రదమయ్యాయి. ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణపై నిర్ణయం తీసుకున్నారు. కన్సల్టెంట్ గా ఎస్బీఐ క్యాప్స్ నియమించారు. నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయబోతున్నారు. సమన్వయ సభ్యులుగా కేంద్ర రాష్ట్ర అధికారులు వ్యవహరిస్తారు. సీఎం కేంద్ర మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి ఖట్టర్తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణం, ఐఎఫ్ఆర్సీ నుంచి రుణంపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి. అరగంటకు పైగా ఈ సమావేశం సాగింది. ఇదే అంశంపై నిన్న అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ 2 గంటల పాటు చర్చించారు. ఈ సుదీర్ఘ చర్చల తర్వాత హైదరాబాద్ మెట్రోపై కేంద్ర రాష్ట్ర చర్చలు ఫలప్రదమయ్యాయి. ప్రతినిధి ఏలేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఏలేందర్, సో ఈ మెట్రోకి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు కేంద్రంలో జరిగిన మీటింగ్ లో? రైట్, నిన్న ఈ రోజు మెట్రో విస్తరణకు సంబంధించి ఫేజ్ 1 కి సంబంధించినటువంటి వాల్యుయేషన్ విషయం పైన కూడా నిన్న ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో ఒక ఫలప్రదమైనటువంటి చర్చలుగా దిశగా అయితే జరిగింది. కన్సల్టెంట్ గా ప్రస్తుతానికైతే ఫేజ్ 1, ఫేజ్ 2 కి సంబంధించినటువంటి విషయాల్లో కన్సల్టెంట్ గా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ ని కన్సల్టెంట్ గా నియమించింది. వీరు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ అనేది ఉంటుందనేది దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి స్టేట్ నుంచి అలాగే సెంట్రల్ నుంచి సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర అధికారి ఒకరు, అదేవిధంగా ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి ఎంఏయుడికి సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీ కూడా ఈ కార్యదర్శి ఇక్కడ నుంచి సమన్వయ కమిటీలో ఉంటారు. ఎందుకంటే అక్కడ నుంచి ఫైళ్ల కదలిక, మూవ్మెంట్ కావచ్చు, దీనికి సంబంధించి రూట్ క్లియరెన్స్ సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ లేట్ కాకుండా ఉండేందుకు వీరిద్దరు సమన్వయంగా ఈ కమిటీ ముందుకు కదిలిస్తుంది. అయితే ఫేజ్ 1 కి సంబంధించి మొదటి దశకు సంబంధించినటువంటి ఆర్థిక లెక్కలు తేల్చడం, అదేవిధంగా ప్రాజెక్టు భాగస్వామ్యుల పక్షాన స్పష్టత రావడం కోసం, అదేవిధంగా ఫేజ్ 2 కి సంబంధించి విస్తరణ సాధ్యాసాధ్యాలపైన కూడా ఈ కమిటీ అండ్ ఈ క్యాపిటల్స్ ఏదైతే కన్సల్టెంట్ గా నియమించినటువంటి ఎస్బీఐ క్యాపిటల్స్ అనేది ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ ఉండనుంది. దీనికి సంబంధించి సమన్వయ కమిటీ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఇటు స్టేట్ గవర్నమెంట్ ని, అటు సెంట్రల్ గవర్నమెంట్ ని నిధుల విడుదలకు సంబంధించి కావచ్చు, ఫేజ్ 1 క్లియరెన్స్ అదే ఫేజ్ 1 నిధులకు సంబంధించి కావచ్చు, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కావచ్చు, ఒక క్లియర్ కట్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పాస్ చేస్తూ ఈ నిర్ణయాన్ని అయితే ఈ విషయానికి సంబంధించి ఏదైతే విస్తరణకు సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ గా పనిచేయడం అయితే మనకు అర్థమవుతుంది. ఈ నిన్న ఈ రోజు జరిగినటువంటి సుదీర్ఘ మీటింగ్ తర్వాత నత్తనడకంగా సాగుతున్నటువంటి ఈ మెట్రో విస్తరణకు సంబంధించి కావచ్చు, వివాదం దిశగా వెళ్ళినటువంటి మెట్రో అంశానికి సంబంధించి ఒక స్టాప్ పడినట్టుగా మనం భావించవచ్చు. ఇక్కడ నుంచి ఈ వేగవంతంగా పనులు జరిగేందుకు ఈ సమన్వయ కమిటీ ప్రణాళికతో ముందుకు వెళ్ళనుంది. మొత్తానికి ఈ చర్చల వల్ల హైదరాబాద్ నగర వ్యవస్థ, రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఊరటగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఏలేందర్.